హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో పెహల్గాం దాడిపై ఐక్యరాజ్య సమితి ప్రకటన. నీరు కార్చే ప్రయత్నం చేసిన చైనా, పాకిస్తాన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ చైనా సహాయంతో పెహల్గాం దాడిని ఖండిస్తూ ప్రకటనను నీరు కార్చడానికి ప్రయత్నించింది. పుల్వామా దాడిలో భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మండలి ఈసారి మాత్రం అన్ని సంబంధిత అధికారుల గురించే ప్రస్తావించింది. ఉగ్రవాదం అంతర్జాతీయ శాంతికి తీవ్ర ముప్పు అని మండలి పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరిపి దాడికి పాల్పడిన వారు, దానికి ఆర్థికంగా సహాయం చేసిన వారిని బాధితులను చేయాలని ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అంతేకాదు, ఉగ్రవాదులకు మద్దతిస్తూ ఆర్థికంగా సహాయపడుతున్న వాళ్లను కూడా బాధితులను చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ప్రతిపాదనను ఆమోదిస్తూ భద్రతా మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ ఓ ప్రకటన చేసింది. ఉగ్రవాదులను శిక్షించాలని మండలి నొక్కి చెప్పింది. అయితే 2019 నాటి పుల్వామా ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ ఈసారి భారత్ పేరు చెప్పకుండా అన్ని సంబంధిత అధికారులకు సహకరించాలని పేర్కొంది. కానీ ఈ ప్రకటనను చైనా మద్దతుతో దాయాది నీరు కార్చడానికి ప్రయత్నించింది. పెహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ బుకాయించింది. అంతేకాదు, యుఎన్ఎస్సి ప్రకటనలోని పదాలను మార్చడానికి చైనా, పాక్లు ప్రయత్నించాయి. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని చెబుతూనే ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు మొసల కన్నీళ్లు కార్చింది. అయితే ఉగ్రవాదిని తీవ్రంగా ఖండించిన భద్రతా మండలి ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణామించిందని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఎక్కడా, ఎప్పుడు, ఎవరు చేసినా నేరమని యుఎన్ఎస్సి తెలిపింది. అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకిస్తాన్ చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ ఐఆర్ఎస్ సమితి ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తాముకు ఇబ్బంది తప్పదని పాక్ భావించింది. ఈ ప్రకటనకు ముందు చైనాతో అభ్యంతరం చెప్పింది. అలాగే అందుకే తెలివిగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ దాడిపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరుపుతామని చెప్పారు. అందుకే భారత ప్రభుత్వం అనే ప్రస్తావించకుండా సంబంధిత అధికారులకు సహకరించాలని ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో తెలిపింది. మరోవైపు భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని, దీనిని ఐక్యరాజ్య సమితి నిశ్చితంగా గమనిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని భారత్, పాక్లను కోరింది. ఇదిలా ఉండగా పెహల్గాం దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అనుకోని పరిస్థితులు ఎదురైతే తామును తాము రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శత్రువుల దాడి నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది. ఈ బంకర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాము పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలానే మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో షేర్ చేయండి.